హాయ్ అండి, ఈ రోజు లంచ్ లోకి వచ్చేసి పాలకూర పప్పు క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను. అయితే మొన్న ఒక కామెంట్ వచ్చిందనమాట నాకు. అయ్యప్ప స్వామి కాల్ అయితే కడిగి ఇళ్లల్లో నీళ్లు జల్లకూడదు అనేసి కామెంట్ అయితే వచ్చింది. ఎవరి నమ్మకాలు ఏమో తెలియదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. జల్లకూడదని కొంతమందికి అంటారు, కొంతమంది జల్లొచ్చు అని అంటారనమాట. మా నమ్మకం ఏంటంటే కాలినడకతో ఒట్టి కాలుతో కొండెక్కి వస్తారనమాట. అయ్యప్ప స్వామి కొండెక్కి దిగి వస్తారనమాట. వాళ్ళ కాలు కడిగి మనం నెత్తి మీద జల్లుకుంటే చాలా మంచిది అనేసి మా నమ్మకం అనమాట. అలాగే ఇంట్లో కూడా జల్లితే శుద్ధి అనేది అవుతుంది అనేసి మా నమ్మకము. అయితే ఎవరో ఏదో అన్నారనమాట, దేవుడి పటాల మీద కూడా జల్లుతున్నావు, కాలు కడిగిన నీళ్లు దేవుడి పటాల మీద జల్లొచ్చు అనేసి. నేను అసలు దేవుడి పటాల మీద కూడా జల్లలేదు. మీకు ఎలా కనిపించిందో ఏమైతే నాకైతే తెలియదు అనమాట. నేను ఇంట్లో అయితే మొత్తం జల్లానమాట, దేవుడి గదిలో జల్లలేదు. వీడియో చూసుకోకపోతే ఇంకొకసారి క్లారిటీగా చూసుకొని అప్పుడు మళ్ళీ కామెంట్ చేయండి నేను ఎలా జల్లానో ఏం చేశాను అనేది. సో మీ కామెంట్కి అయితే నేను క్లారిటీ అయితే ఇచ్చాను కదా. ఈ రోజు వచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ కొడుకు వస్తున్నారనమాట. మా మేనల్లుడు చాలా రోజుల తర్వాత వచ్చారు. అందుకే పాలకూర పప్పు క్యాబేజీ ఫ్రై అయితే చేశాను. ఫుల్ వీడియో పెట్టాను, చూసేసేయండి. బాయ్ బాయ్.